ఫ్రెండ్స్, ఫస్ట్ నూనె వేసుకోవాలి. చూడండి, నూనె వేసాను. తిరువాత గింజలు అన్నీ ఒకటే తూర్చు. చూడండి, ఏమేమో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ అన్నీ వేసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, వేసాను. అది బాగా మగ్గాల ఫ్రెండ్స్. ఎగుతూ ఉంది కదా. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేస్తా. చూడండి, బెండకాయ మజ్జిగ సాంబార్. బెండకాయ మజ్జిగ సాంబారు ఫ్రెండ్స్. చూడండి, అది వేసాను. కాస్త పసుపు వేస్తా. చూడండి, ఆ ముక్కల్లోకి సరిపోతుంది పసుపు. పసుపు వేసిన తర్వాత అలా కలదిప్పుకుంటాం. చూడండి, మజ్జిగ చూడండి ఫ్రెండ్, చిలికి ఉప్పు వేసి పెట్టాను. దీంట్లో కొంచెము ఈ శనగపిండి దాంట్లో వేస్తా. ఈ ముక్కలు కొంచెం మెత్తబడాల. దీంట్లోకి ఆ ముక్కలకు తగ్గట్టు ఉప్పు చూడండి పట్టాలి కదా ఉప్పు ఆ ముక్కలకు. అందువల్ల ముక్కలకు చూడండి ఫ్రెండ్స్, మజ్జిగ పులుసుకు బెండకాయలు ఉడుకుతున్నాయి. చూడు, ఈ పొడి తీసుకున్నా, ఏది శనగపిండి. ఈ పిండి తీసుకొని దీంట్లో వేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది తీసుకున్నాను కదా, ఇట్లా బాగా కలుపుకోవాలి. ఈ శనగపిండిని ఉంటలు లేకుండా ఇట్లా. ఫ్రెండ్స్, బాగా అయింది, బెండకాయ ఉడికిపోయింది. ఇప్పుడు మజ్జిగ పులుసు పోసేస్తా. స్టవ్ ఆఫ్ చేసేసి పోసేస్తా. చూడండి, ఇదే మజ్జిగ పులుసు. అంతే. అదే కొత్తిమీర వేస్తామని. కొత్తిమీర అదే స్టవ్ ఆఫ్ చేసేస్తా. మజ్జిగ పులుసు ఇంకా కొంచెము అట్లా కొత్తిమీర వేసేస్తే మజ్జిగ పులుసు కంప్లీట్ అవుతుంది.
చాలా ఈజీ ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీగా ఉంటుంది మజ్జిగ పులుసు అనేటువంటిది. నేను మజ్జిగ పులుసు గురించి అసలు ఇంపార్టెన్స్ చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది ఏమీ లేదు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తిరువాత గింజలు, ఆవాలు, జీలకర్ర అవి పక్కన పెట్టుకొని, శనగపిండి ఉంటే పర్వాలేదు, శనగపిండి లేకుంటే పప్పులు కొబ్బరి అయినా పక్కన కొట్టేసి పెరుగును మజ్జిగగా జిలుక్కొని బాగా నీళ్లు పోసేసి దాంట్లో ఇంత శనగపిండి ఉంటే శనగపిండి వేయండి, లేకుంటే పప్పులు కొబ్బరి ఉంటే పప్పులు కొబ్బరి వేసి ఉంటలు లేకుండా బాగా కలుపుకోండి. తర్వాత ఏం చేయాలి, అవి ఏ కూరగాయతో చేసుకుంటున్నామో ఆ కూరగాయని ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలన్నీ ఉడికిస్తాం కదా, ఉప్పు పసుపు వేసి, మళ్ళీ ఈ కూరగాయలు కూడా వేసి ఏ కూరగాయతో వేసుకుంటున్నామో ఆ కూరగాయని ఉడికించేది. బాగా కూరగాయ ఉడికిపోతానే స్టవ్ ఆఫ్ చేసేసి, తర్వాత ఈ మజ్జిగను చిలగొట్టి పక్కన పెట్టుకొని దాంట్లో పప్పుల పొడి కానీ లేదా శనగపిండి కానీ కలిపింటాం కదా, అది వేయడమే ఫ్రెండ్స్. తర్వాత లాస్ట్లో చూడండి, ఇలా కొత్తిమీర జల్లేసుకుంటే మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. మజ్జిగ పులుసు ఈరోజు నేను మజ్జిగ పులుసు చేశాను ఫ్రెండ్స్. అదేవిధంగా మామిడికాయ పచ్చడి, పొద్దున సాంబార్, అది మామిడికాయ పచ్చడి కూడా చేశాము. చూడండి, ఇక్కడ ఉంది మామిడికాయ పచ్చడి. ఈరోజు మా ఇంట్లో మామిడికాయ పచ్చడి, మజ్జిగ పులుసు, ఇది ఎస్టర్డే తాలింపు అండి. ఏంటంటే ఇది ఆకుకూర, పొనగంటి ఆకు, అది ఎత్తిపెట్టుకొని తినాలి, పడేయకూడదు. ఆకుకూరలు కళ్ళకు చాలా మంచిది కాబట్టి. అదేవిధంగా మార్నింగ్ చేసినటువంటి సాంబార్ కొంచెం ఉంది. అదేవిధంగా వేడి వేడి అన్నం ఉంది ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో వంటలు ఇవి. ఇంకా ఏమన్నా అప్పలాలు కాంచాల్సి ఉంటే అప్పలాలు కూడా చేయాలి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.